మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు మన రికవరీ మేళా నిర్వహిస్తున్నాము. లాస్ట్ మార్చ్ నెలలో 130 కేస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. సో 85 కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. 112 అఫెండర్స్ని అరెస్ట్ చేసాము. టోటల్ 95 lakhs 95,40,793 రూపాయల విలువైన సామానులు మనం రికవర్ చేసాము. అది సెప్టెంబర్ నుండి చూస్తే సెప్టెంబర్లో 86 lakhs, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 90 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, ఈసారి 95 లక్షలు. త్వరలో మేము కోటి దాటిపోతామని నమ్ముతున్నాం. సో ఈ సందర్భంగా డీసీపీ క్రైమ్స్, ఎస్సీపీ క్రైమ్స్ అండ్ ఆల్ SHOs, ఇన్స్పెక్టర్ క్రైమ్ అండ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్. కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకి, పోలీస్ సిబ్బంది అందరికీ మా పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మా అజాగ్రత్త వల్ల మా ఏరియాలో మేము పుట్టి పెరిగిన ఏరియా ఏమీ అవదలే అన్న మా అతినమ్మకం వల్ల మేము ఎంతో కష్టపడి సంపాదించినటువంటి బంగారు సంపదని కోల్పోయాం. అయితే మా తప్పు మా పొరపాటు వల్ల పోయింది, చాలా బాధపడ్డాం. కానీ మాకన్నా ఎక్కువ మా పుట్టిన పోలీసులు ఎక్కువ కష్టపడ్డారు. మొత్తం ఎలా పోలీసు అధికారులందరూ మా ఇంటికి వచ్చి సిబ్బంది అంతా తీసేసి పోలీసులు కూడా చాలా కష్టపడ్డారు. కానీ చాలా చూస్తుంటే వాళ్ళు ఎందుకంటే తెల్లవారి వచ్చేవారు, రాత్రి వచ్చేవారు, తిరిగేవారు. అలా తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది మాట తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కష్టపడుతున్నారంటే తప్పకుండా తప్ప దొరుకుతాడు, ఇబ్బంది లేదు, మనకు వస్తుంది అంత ధైర్యం నేను తెచ్చుకుని ఆవిడకి నా తల్లి చెప్తూ ఉండేవాడిని. ఆవిడకి నా అడగండి చేసుకుంటున్నాను. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఎప్పుడు వాళ్ళ డ్యూటీ పంచుకోకుండా సక్రమంగా ఎందుకు జరుగుతుంది. ఎస్పెషల్లీ మా శ్రీనివాస అందరూ మన ప్రతి ఒక్క టీం వాళ్ళంతా వచ్చి నాకు నిజంగా వర్ణించలేదు అనుకుంది. ఇలా జరుగుతుంది క్షణం అందరికీ నా యొక్క